ఏం జరిగింది అసలు? బీఆర్ఎస్ టికెట్ అనౌన్స్ చేసినాక మీరు కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్ళారు? యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ పొలిటికల్ ఎంట్రీ ప్రాక్టికల్గా. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోయినా కూడా పిలిచి మనకి టికెట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు టికెట్ వచ్చినాక కూడా మేము ఇక్కడున్న ఎక్స్ఎమ్మెల్యేని కానీ ఇక్కడున్న లోకల్ నాయకుల్ని కానీ కలవడానికి ఎంతో ప్రయత్నించినాము, కలిసాము. కానీ వాళ్ళెవరు కూడా ఉత్సాహంగా మా కోసం పనిచేసేటట్టు కనబడలేదు. కొన్నిసార్లు వాళ్ళని కలవడానికి వెళ్తే కూడా వాయిదా వేసిన పరిస్థితి, తర్వాత ప్రోగ్రామ్స్ పెట్టుకుందామన్నా కూడా దేనికి కూడా వాళ్ళు ముందు రాలేకపోయారు. ఏదైతే మేము పోటీ చేయము అని చెప్పి లేఖ విడుదల చేసిన వెంటనే అందరు గుంపుగా వచ్చి ఒక చోట కూర్చొని మా మీద ప్రెస్ మీట్ అయితే పెట్టారో అదేవిధంగా అదే ఐకమత్యం వాళ్ళకి ముందు నుంచి ఉండేది ఉంటే కడియం కావ్య, కడియం శ్రీహరి అసలు బయటకు వచ్చే వాళ్ళమే కాదు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి మీ మనోభావాలు దెబ్బతీయడం వల్లనే మీరు వెళ్ళారా కాంగ్రెస్లో? అట్లానేం లేదు. అయితే వాళ్ళ మనసులో ఏమున్నదో అనేది మాకు స్పష్టమైంది. ఇంకా వీళ్ళు మాకు పని చేయరు అన్నది ఏదైతే మేము నమ్మి బయటకు వచ్చామో అదే నిజమైంది. కొందరు బీఆర్ఎస్ నేతలు మటుకు ఆల్మోస్ట్ మీ మ్యారేజ్ని కూడా వాళ్ళు మాట్లాడారు దాదాపు ప్రజల ముందారు, ఎందుకంటే మతాంతర వ్యవహారం చేసుకున్నారు, తను అసలు ఎస్సీ కానే కాదు అని చెప్పేసి అన్నారు. ఇలాంటి మాటలు మీ వరకు ఏమైనా వచ్చాయి? అంటే వాళ్ళకి లా తెలియదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన మన కులం మారదు. నేను ఎస్సీనే, అది వాళ్ళు చదువుకున్న వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఏంటంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేద్దాము అన్న ఉద్దేశంతో అట్లా లేనిపోని అన్నీ. ఎందుకంటే మా మీద ఇప్పుడు వీళ్ళు భూ కబ్జాలు చేసిండ్రు, రాయిడిజం చేసిండ్రు, అవినీతి చేసిండ్రు అని చెప్పడానికి ఇంకేం లేదు కదా. అందుకే మా పర్సనల్ లైఫ్లో బయటకు తీస్తున్నారు. అంటే లా ప్రకారం తను మారొచ్చు, మీరు మారొచ్చు, చేంజ్ కావచ్చు, బట్ ఎందుకు మిమ్మల్ని అంత టార్గెట్ చేయాల్సి వచ్చింది? అంటే లా ప్రకారం మ్యారేజ్ చేసుకుంటే క్యాస్ట్ అయితే మారదు కదా. అయితే నేననేది ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు గట్టి సమాధానం చెప్తున్నారు మీకు, మీ మీద ఫ్యామిలీ మీద మొత్తం అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్లో జాయిన్ అయినాక వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు బలమైన అభ్యర్థి కడియం కావ్య, బలమైన నాయకుడు కడియం శ్రీహరి అని. సో వాళ్ళని ఎంత ఎక్కువ అంటే అంత మమ్మల్ని తగ్గిస్తాం అనుకుంటున్నారు. కానీ మేము అంతే ఎదుగుతాం అన్నది వాళ్ళకి అర్థమవుతలేదు. మేము బౌన్స్ బ్యాకే అవుతాము. మేము ఆల్రెడీ లీడ్లో ఉన్నామని చెప్పి మాకు పిలిచి మరీ టికెట్ ఇవ్వడం జరిగింది కదా. సో వాళ్ళకి తెలుసు. బీఆర్ఎస్లో టికెట్ ఇచ్చింది, ఇటు కాంగ్రెస్లో టికెట్ ఇచ్చింది. అంటే కాంగ్రెస్లో కూడా ఆల్మోస్ట్ 42 మెంబర్స్ వరంగల్ పార్లమెంట్ స్థానానికి మాకు టికెట్ కావాలని చెప్పేసి ఫైట్ చేశారు. వాళ్ళందరినీ కాదని కడియం కావ్యకి ఎలా ఇచ్చింది అనుకోవచ్చు? అంటే ఒకటి ఏంటంటే కడియం శ్రీహరి గారి క్రెడిబిలిటీ, క్లీన్ ఇమేజ్. ఆయన కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు. గత 35 ఏళ్ళ నుంచి కూడా చాలా క్లీన్ పాలిటిక్స్ చేశారు, చాలా హుందాగా వ్యవహరిస్తారు, నిబద్ధత కలిగిన వ్యక్తి అన్న ఏదైతే ఉందో అక్కడ మనకి ఇక్కడి నుంచి వచ్చింది కూడా కాదు. అక్కడ మనకి ఏఐసిసి ప్రెసిడెంట్ అయిన మల్లికార్జున్ ఖార్గే గారు, తర్వాత అట్లనే సోనియా గాంధీ మేడం, వీళ్ళందరూ కూడా మనల్ని తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించడం జరిగింది. వాళ్ళ ఆహ్వానం మేరకే మనం వెళ్ళాం, కానీ మనమేం వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేయలేదు. ఓకే, వాళ్ళే పిలిచారా మిమ్మల్ని కాంగ్రెస్కి రమ్మని చెప్పేసి? ఓకే, అంటే స్టేట్ లీడర్సా సెంట్రల్ లీడర్స్? ఇద్దరు. ఇప్పుడు ఏఐసిసి జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి గారు, తర్వాత ఇంకా మిగతా ఇన్ఛార్జెస్ రోహిత్ రెడ్డి అని కేరళ వాళ్ళు, ఇంకా పిసిసి ప్రతినిధులు అందరూ వచ్చారు. బీఆర్ఎస్లో 10 సంవత్సరాలు ఆల్మోస్ట్ కడియం శ్రీహరి అన్ని పదవులు అనుభవించి పార్టీని కన్న తల్లిని మోసం చేసినట్టు మోసం చేసి వెళ్ళిపోయారని చెప్పేసి అంటున్నారు. ఒకటి ఏంటంటే ఫస్ట్ మేము మోసం చేసినామని మేము అనుకోవట్లేదు. ప్లస్ పదవులు అనేది కేవలం కడియం శ్రీహరి గారికి ఇస్తే కడియం శ్రీహరి గారే చేసి అనుభవించి పోయిందన్నది కాదు. ఇప్పుడు ఎవరైతే పార్టీ నుంచి వెళ్ళిపోయారో ఆరూరు రమేష్ గారు కానీ, తర్వాత పసునూరు దయాకర్ కానీ, తర్వాత రాజయ్య గారు కానీ, వీళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద పదవులు ఇచ్చారు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు అన్నీ వాళ్ళే చూసుకున్నారు కదా పార్టీ వాళ్ళు. మరి వాళ్ళు వెళ్ళినప్పుడు ఎవ్వరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లా ఈ విధంగా విమర్శలు చేయలేదు కదా. మీరు అన్నారు ఇప్పుడు ఒక వర్డ్, ఆరూరు రమేష్ అండ్ పసునూరు దయాకర్ రాజయ్య అని చెప్పేసి అన్నారు. వీళ్ళు ముగ్గురు బయటికి వెళ్ళిపోవడానికి టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ వీడి వెళ్ళిపోవడానికి కారణం మెయిన్ కడియం ఫ్యామిలీ అంటున్నారు. అయితే అక్కడ ఉన్నది నేను లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, కేసీఆర్ గారి పార్టీ, అది కడియం శ్రీహరి గారి పార్టీ కాదు. మేము వెళ్ళగొడితే వెళ్ళేటోళ్ళు కాదు వాళ్ళు. అది వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళు ఎన్నో చేశారు. వాటిని కాపాడుకోవడం కోసము వాళ్ళ ఆలోచనలు. కడియం కావ్యకి బీఆర్ఎస్ పార్లమెంట్ ఎంపీ స్థానం కోసం ముందుగానే వీళ్ళందరినీ ఏదో ఒక పొమ్మన లేక పొగబెట్టి పంపించాడు కడియం శ్రీహరి. అంత శక్తి మాకు లేదండి. మేము ఏమైనా పార్టీకి ఎప్పుడైనా నిబద్ధతగానే పనిచేస్తాము, పార్టీ చెప్పినట్టే నడుచుకుంటాము. కానీ అట్లా వ్యక్తుల్ని వెళ్ళగొట్టే రకం అయితే మేము కాదు. మ్యాక్స్ ఇప్పుడు దాదాపు బీఆర్ఎస్ నేతలు ఆరోపించిన వాళ్ళు కూడా ఒకప్పుడు పార్టీ వీడి వచ్చిన వాళ్ళే, కానీ ఇప్పుడు మీరు పార్టీ వీడితే ఎందుకు అంత అగ్రెసివ్గా మాట్లాడారు? అదే కదా, బలమైన వాళ్ళ మీదనే రాళ్ళు ఎక్కువ వేస్తుంటారు అన్నట్టు మా మీద విమర్శలు ఎంత ఎక్కువ వేస్తే అది అంత తగ్గిద్దాం, బలం అంత తగ్గిద్దామని చూస్తున్నారు, కానీ అది జరగని విషయం.
సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ తనని కాదని మొన్ననే రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి కూడా తను కాంగ్రెస్కి వెళ్ళారు. తనని కాదని మీకు ఎట్లా టికెట్ ఇచ్చారు? పార్టీలు ఎప్పుడైనా కూడా ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు ఎవ్వరు కూడా ఏ సీటు వదులుకోవాలని చూడరు. వాళ్ళ సర్వేలు, వాళ్ళు ఒక వ్యక్తి పైన ఉన్న ప్రజల అభిప్రాయం ఎట్లుంది, నాయకుల అభిప్రాయం ఎట్లుంది, ఎందుకంటే మేము రావడం లోకల్ నాయకులు కూడా ఆమోదించాలి కదా. ఆ విధంగా అన్ని రకాలుగా మాకు బాగుంది కాబట్టి మమ్మల్ని ముందు గత వేరే ఎవరైతే వెళ్ళారో కాంగ్రెస్కి వెళ్ళి మేము వస్తామంటే కూడా తీసుకొని పరిస్థితి, లేదా ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ వెళ్ళినా కూడా ఆయనకి కూడా అదే పరిస్థితి. అట్లాంటి వాళ్ళని పక్కన పెట్టి మనకి ఇచ్చారంటే అదే మన క్రెడిబిలిటీ. ఓకే, ఇప్పుడు మీకు మీరేమో క్రెడిబిలిటీ అంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి మీకు సపోర్ట్ చేస్తారు? డెఫినెట్గా. యాక్చువల్లీ వీళ్ళందరూ మనం రాకముందు కూడా మన పేరు ప్రతిపాదించి వీళ్ళని తీసుకొద్దాం అనుకుంటున్నాము అని చెప్పి ఇక్కడ ఉన్న మంత్రులని కానీ లోకల్ ఎమ్మెల్యేలని కానీ సంప్రదించినాకనే మనల్ని, అంటే వాళ్ళందరూ ఆమోదించారు. ఓకే, కడియం శ్రీయర్ గారు మాకు తెలుసు, ఎందుకంటే అందరు వరంగల్ వాసులే కదా, ముందు నుంచి తెలిసిన వ్యక్తి, మంచివాడు, నెమ్మదస్తుడు అని చెప్పి ఓకే అనుకున్నారు. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ గారు కూడా మీ మీద ఫైర్ అయ్యారు. కడియం ఫ్యామిలీ మీద కంప్లీట్గా అటు హైదరాబాద్లో ఇటు వరంగల్లో వరుస ప్రెస్ మీట్లు పెట్టారు. ఎందుకంటే దళితులకు మొత్తం కంప్లీట్గా మాదిగలకి మోసం చేసిన ఫ్యామిలీ కడియం ఫ్యామిలీ అంటున్నారు. దీన్ని మీ సపోర్ట్? అట్లా ఏం లేదండి. యాక్చువల్లీ మందకృష్ణ మాదిగ గారే చాలా సందర్భాలలో కూడా ఆయన ఒక ఫార్ములా చెప్తారు. ఏంటి అంటే, మాదిగలకి మాలలకి మధ్య చూసుకుంటే నేను మాదిగల సైడ్ ఉంటాను, మాదిగలు ఉపకులాల మధ్యలో చూసుకుంటే నేను మాదిగ ఉపకులాల వైపు ఉంటాను, ఉపకులాలు స్త్రీలు అయితే మహిళల వైపు ఉంటా అన్నాడు. ఆ విధంగా చూస్తే నేను ఉపకులాల నుంచి వచ్చిన మహిళగా నాకు మళ్ళీ సపోర్ట్ తాను. కానీ ఇప్పుడు ఆయన ఎప్పుడో బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఒక బీజేపీ నాయకుడు లెక్కనే మాట్లాడుతున్నాడు తప్ప ఒక మాదిగ దండోరా నడిపించిన వ్యక్తిగా ఎందుకో మాట్లాడడం లేదని నేను భావిస్తున్నాను. ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి కూడా కడియం ఫ్యామిలీకి ఒక్క ఓటు వేయద్దు, ఎవరు మాదిగలు ఎవరు ఓటు వేయద్దు అని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ఆరు రమేష్కి ఓటు వేయాలని చెప్పారు. దీని మీద ఏమంటారు? ఇక అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఆయన పోటీ చేసినప్పుడే ఆయనకి డిపాజిట్ రాలేని పరిస్థితి, ఇక ఆయన చెప్తే విని వేసే పరిస్థితుల్లో ప్రజలు లేరని నేను భావిస్తున్నాను. ఓకే, మీరు ఇప్పుడే లెర్నింగ్, పొలిటికల్ లైఫ్లో లెర్నింగ్, స్టార్టింగ్లోనే ఇంత పంచులు ఎందుకు ఇచ్చారు? లెర్నింగ్ ఎప్పటి నుంచో ఉంది, ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు జరుగుతుంది అంతే. అందుకే ఈ పంచులు అనేది ఏంటంటే సరైన నిర్ణయం తీసుకోవాలి. నేను ఆశ్చర్యపోయినా యాక్చువల్లీ, నాకు బీఆర్ఎస్ టికెట్ అనౌన్స్ అయినాక వచ్చిన మెసేజెస్ కంటే కూడా నేను బీఆర్ఎస్ క్యాండిడేట్గా నేను చేయలేను, నేను విత్డ్రా చేసుకుంటున్నా అన్నప్పుడు అనేక మంది విద్యావంతులు, టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్, గవర్నమెంట్ డాక్టర్స్, నేనే ఆశ్చర్యపోయినా. అంటే ఇంతమందిలో కూడా ఒక వ్యతిరేకత వచ్చేసింది ఎందుకు అన్నది నాకు అర్థం కాలేదు. కానీ వాళ్ళందరూ కూడా నన్ను కంగ్రాచులేట్ చేసి మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని నన్ను మెచ్చుకుంటున్నారు. కాంగ్రెస్లోకి వెళ్ళినా అంటే మీరు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినప్పుడు మటుకు మీకు నెగిటివ్? కొందరు అంత ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. నాకు తెలిసిన వాళ్ళే కొందరు ఆగిపోయారు, స్తబ్దుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే నేను అందులో నుంచి బయటకు వస్తున్నానని తెలియగానే నాకు ఇట్లా అనేక మంది ఇంటలెక్చువల్స్ చాలా మంది కూడా ఆహ్వానించారు. అంటే వెళ్ళమని చెప్పారు కాంగ్రెస్. ఇప్పుడు ఎట్లుండబోతున్నారు మీరు? కాంగ్రెస్లో నుంచి ఎట్లా అడిగేయబోతున్నారు? ఒక విధంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను నా రాజకీయ జీవితం ఒక జాతీయ పార్టీ నుంచి మొదలు పెడుతున్నాను. గెలుపు అనేది తథ్యం. కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఒక వ్యక్తిగా బలమైన అభ్యర్థిగా వెళ్తున్నందుకు, ప్లస్ మా నాన్నగారి ఇమేజ్, తర్వాత మన 6 గ్యారెంటీలు, సీఎం రేవంత్ రెడ్డి గారి సహకారం, ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, తర్వాత కార్యకర్తలు అందరూ కూడా మనల్ని సపోర్ట్ చేస్తున్నారు. ప్రజలకు కూడా ఏంటంటే వాళ్ళు ఒక్కోసారి పార్టీని చూడరు, అభివృద్ధి కావాలి వాళ్ళకి. అభివృద్ధి ఎవరు చేస్తారు? ప్రజల సంక్షేమం ఎవరు పట్టించుకుంటారో వాళ్ళకే వాళ్ళు ఆమోదిస్తారు, వాళ్ళనే వాళ్ళు గెలిపించుకుంటారు.